అంటే 8 10 వస్తాయి కదా, 2 కలిపి 10 వేసుకోండి, 10 ఫ్లాట్లు వేసుకుంటే 10 కోట్లు అడిగి వచ్చేస్తుంది అక్కడ. అక్కడ వాడికి ల్యాండ్ వాల్యూ వస్తుంది, ప్లస్ వాడు ఉండటానికి ఒక 1 కోటి 2 కోట్ల రూపాయల ప్రాపర్టీని వస్తుంది. అక్కడ 10 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇప్పుడు ఒక ఓపెన్ స్పేస్ వస్తుంది, ఖాళీ స్థలం వస్తుంది. దీన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ డెవలప్ చేస్తే కొనేది ఎంత? అక్కడ కొన్నట్టు ఇక్కడ కొంటారా? అది ఎక్కడ ఎందుకు? ఇప్పుడు ఈ లామ్ ఉంది, గుంటూరు లామ్ అట్టించినే కదా నిన్న అటే ఇది నిలబడ్డాయి అన్నటువంటిది. ఆ లామ్ దగ్గర ఇప్పుడు వెంచర్లు కుప్పలు తెప్పలు ఉన్నాయి, కొనేవాళ్ళు లేడు. ఆ పక్కనే విల్లాస్ ఉన్నాయి, కొనేవాళ్ళు లేడు. ఇక్కడ ఇదేది జనావాసాలు ఉండే ఏరియా, గుంటూరు విజయవాడ జనావాసాలు ఉండే ఏరియా. అమరావతిలో జనావాసాలు ఏది? అదే కదా. ఇప్పుడు దాన్ని ఏంటంటే అమరావతికి ముందు ఫ్లో ఉండాలి, అంటే పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం కాదు, అక్కడ ఉండాలి. ఆ పరిస్థితి రావాలంటే బిల్డింగులు కావాలి. బిల్డింగులు కావాలంటే ముందు అసలు పని కావాలి కదా. నేను ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనం ఇన్నేళ్లలో హైదరాబాద్లో ఎందుకున్నాం? ఉద్యోగం కోసం తప్ప.